తెలుగులో వెళ్తారా? తెలుగు వచ్చును. చోళరాజుల్లో సుబ్బేడు దక్షిణాచార్య చోళ మహారాజులు కట్టినారు. కౌండిన్య మహర్షి ప్రతిష్ఠ చేసిండేది ఈశ్వరుని. అదే సిప్పే దక్షిణాచార్య సిప్పే పని చేసిండేది. దేవస్థానం కట్టిండేది దక్షిణాచార్య వాడు. దేవస్థానం కట్టించింది చోళ మహారాజులు. కౌండిన్య మహర్షి ప్రతిష్ట లోక ఈశ్వరుని. అంటే ఇక్కడ శివుని దర్శనం చేస్తే అంటే ప్రతి ఒక్కరికను అంటే కాశీకి పోయే ఫలితం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకంటే కాశీ దూరం ఉంది, ఇక్కడ లేదు. అంటే నా గోపురం చూడండి, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పినట్టే శివుడు. దానికి గోపురం ఇక్కడ దర్శనం ఈ గోపురం దర్శనం చేయలేదు. ఇంకా ఇది అర్థాల కాలంలో చూపించుంటారు. ఇది దిగు ఉండేది చోళ మహారాజుల ఆడవాళ్ళు మహారాణి. ఇక్కడ ఆ మహారాణి ఆయమ్మ ప్రతిష్ట దేవస్థానంలో అంతా ఇంకా లాస్ట్లో వస్తూ ఉన్నట్టు. లాస్ట్లో వచ్చి స్వామికి విశేష పూజలు చేసి పోయేటప్పుడు దేవస్థానం ప్రజలకు పిచ్చేసిపోతూ ఉన్నట్టు. సూర్య చంద్రాదులు ఉండే వరకు దేవస్థానం కాపాడాలా, ఇది మీ ప్రజలది దేవస్థానం దేవుడు అని చెప్పేసి పోతా 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 వచ్చేటప్పుడు యానికి మీద పోయేటప్పుడు గురువు మీద ఇక్కడ వచ్చేటప్పుడు యానికి మీద పోయేటప్పుడు టాటా చెప్పుకొని గురువు మీద పోతా ఉన్నట్టు. అయ్యమ్మ చోళరాజులు మహారాజు ఆడవాళ్ళు అయ్యమ్మ. ఇక్కడ ఉండేది సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ ఉండేది నెమలి వాహనం. నెమలి ఇక్కడ తాండవమూర్తి. తాండవ శివుడు తాండవ భరతనాట్యం. ఇక్కడ ఉండేది నగరేశ్వరుడు. నగరేశ్వరుడు అంటే ఏమి అర్థం అంటే ఒక గ్రామము పల్లె వచ్చి టౌన్ కాస్తుంటే నగరాభివృద్ధి నగరేశ్వర స్వామిని శివుని పేరు పెడతాము. ఎప్పుడు నగరేశ్వరాన్ని శివుని పేరు పెడతామో అప్పుడు పల్లె వచ్చి టౌన్ అవుతుంది. అదే ఇక్కడ ఉండేది నగరేశ్వర స్వామి. అదే కాశీ విశ్వనాథుడు చెందింది. ఇక్కడ కాశీ విశ్వనాథుడు కాబట్టి దాని పక్కలో ఉండేది అక్కడ కాశీ కాలభైరవుడు. కాశీ కాలభైరుడికి నడుమల వాహనం కుక్కు ఉంటుంది. సైడ్లో ఉంది ఈ పక్క దిగువ. అక్కడ స్వామి ఆ పక్క ఉండేది నాగకాలభైరవ. కాళశ్రీగా ఉంటుంది. కాళశ్రీ అంటే రాహుకేతు పూజకి పోతారు. రాహుకేతు పూజకి కాలి దిగువ సర్పాలు ఉంటుంది. అదే సర్పస్వరూపంలో రాహుకేతు ఇక్కడ ఉంటుంది. ఇదే దక్షిణామూర్తి. అక్కడ కౌండిన్య మహర్షి. ఆ పక్క ఈ పక్క ఋషి భక్తులు. ఇక్కడ నంది. ఆ వెనక ఉండేది బలిపెట్టు శివుని పాదాలు. దారి పడినా హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా స్వామి చెప్పింది. ఇక్కడ అమరశిల్పి డక్కనాచార్య వారు ఉలి తీసుకొని వేసిన చోటు. సమయ ಈಗ ಸರಿಗ ತೂಟ್ಪಡಿ ಇಟ್ಕೊಂಡೆ ಅದು ఏమర్థం అంటే కౌండిన్య మహర్షి ప్రతిష్ఠ చేసినాక
వాళ్ళ తపశక్తి ఈ దేవస్థానం పైకి ఇట్లా వేసినట్టు ఈ దేవస్థానం పూర్తి. దేవస్థానమే పైకి లేచింది. ఉమ్, ఆ టైంలో శిల్పి దక్షిణాచార్యకి చోళరాజులు చెప్పినట్టు ఉమ్, కౌండిన్య మహర్షి ప్రతిష్ట తపశక్తి ఉమ్, ఇది పైన లేచిపోతాం తప్ప మాయమవుతుంది, దేవస్థానం భిన్నం చేయి. ఉమ్, అప్పుడు అమృతసర్ పై చేతిలో ఆయుధం ఉన్నది, ఉలి. మళ్ళీ అది ఉలి తీసుకున్న అక్కడినాక ఎత్తేసినట్ట దేవస్థానం గేట్. ఇక్కడికి అక్కడ పడింది, ఇక్కడికి వచ్చి పడింది. పడింది. ఆ, ఆ, అది ఎప్పుడు తోటి పడినా ఆ. దేవస్థానం